ఉత్తరాంధ్ర భక్తులు ఆరాధ్య దైవమైన విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సమయం ఆసన్నమైంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నెల రోజుల పాటు నిర్వహించే మార్గశిర మాసోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. శరణ్య చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భక్తులందరూ చెప్పండి. రసీదు తీసుకోండి. ప్రతి ఒక్కరూ అన్నదానం రసీదు తీసుకోవాలి. చెప్పండి. అలాగే వెళ్ళొద్దాను దూరం వెళ్ళొద్దాను. మూడో రోజు కదా ఇవాళ. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలువెల్పు భక్తులందరికీ కొంగు బంగారం మా అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు మొన్న 2వ తారీఖు నుంచి మొదలైనాయి. ఇవాళ రేపు మొదటి గురువారం. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచే అమ్మవారి దర్శనార్థం భక్తులు వేచి చూస్తారు. అది 70,000 మంది నుంచి 1,00,000 వరకు అని ఎక్స్పెక్టేషను. వారందరికీ క్యూ లైన్స్లో పంచిపెట్టడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాలు, మంచినీళ్ళు, బిస్కెట్స్ లాంటివి ఏర్పాటు చేసాం. టెంపరీ టాయిలెట్స్, పర్మనెంట్ షెడ్స్, పర్మనెంట్ క్యూ లైన్స్ ఇవన్నీ అరేంజ్ చేసాము. ఫ్రీ బస్సెస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ నుంచి దేవస్థానం వరకు తీసుకొస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళ నుంచి తీసుకుని మేము ఫ్రీగా నడిపిస్తున్నాం. టోటల్ బందోబస్తుకి అయితే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు కలిసి అవసరమైతే బస్సెస్ ట్రాఫిక్ డైవర్షన్కి కూడా డైనమిక్ మోడ్లో చేస్తామని చెప్పారు. కలెక్టర్ గారు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్. వాళ్ళందరూ వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా దేవస్థానం విజిట్ చేశారు. కమిషనర్ ఆఫ్ పోలీసు విజిట్ చేశారు. వారందరూ ఏర్పాట్లతో సాటిస్ఫై అయ్యారు, బాగానే ఉన్నాయన్నారు. మేము కూడా ఎక్కడ అన్నదానం ఉంది, మా దగ్గర అన్నప్రసాద వితరణ ఉంది. ఆ రోజు వచ్చే తాకిడిని బట్టి ఇక్కడ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు. మొత్తం అన్ని క్యూ లైన్స్, బందోబస్తు ఇవన్నీ కూడా చూశారు. వారు కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనల వరకు చిన్న మార్పులు కూడా చేయటం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖులు వచ్చారండి. 2 రోజుల నుంచి వచ్చారు. 2 రోజుల నుంచి పెద్ద రష్ లేదు కాబట్టి వారిని మామూలుగానే తీసుకురావడం, దర్శనం చేయించడం జరిగింది. రేపు కొంచెం తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి అక్కడ గోషా హాస్పిటల్ దగ్గర పిఆర్ఓ ఆఫీస్ ఒకటి పెట్టారు. అది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అది అందరికీ నోటెడ్. అది
అందరికీ తెలుస్తుంది. అక్కడి నుంచి మన వాళ్ళు ఇక్కడ ఒక మెయిన్ గేట్ నుంచే ప్రోటోకాల్ తీసుకొస్తారు. విఐపి మన ఎవరైనా లెటర్స్ వాళ్ళు ఇస్తే కూడా అక్కడ 100 రూపీస్ టికెట్ నుంచి వారిని 100 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. వారిని అక్కడ కూడా వేరే స్పెషల్ క్యూ లైన్ ఉంది విఐపీస్ కోసం, అక్కడ పంపిస్తున్నారు. అలాగే పిల్లల కోసం, నడవలేని వారి కోసం